నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఆర్కే రోజా గారు ఒక ట్వీట్ చేశారు. నిజంగా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పే ప్రతి విషయం వైసీపీ నాయకులు పాటిస్తున్నట్టుగా ఆవిడ ఒక సూచనలు ఇచ్చారు. ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే పూర్తి ఖర్చు తగ్గించుకునేటువంటి ఒక దాని మీద కొన్ని సూచనలు ఇచ్చారు. అది టీడీపీకి సంబంధించి మహానాడు జరగబోతుంది కదా, దీంట్లో మీరు ఖచ్చితంగా ఇంధనం కావచ్చు, లేదంటే వస్తున్నటువంటి కాన్వాయ్లు కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మీరు మహానాడిని ఆపేయాలన్నట్టు. అదిగాక తను రాసినటువంటి ట్వీట్లో ఇంకొక కీలకమైనటువంటి ఒక మాట కూడా ఏంటంటే, మీరు మహానాడు పెట్టేదే వైసీపీ అండ్ జగన్ని తిడటానికి మీరు పెట్టబోతున్నారు అన్నట్టు కూడా మాట్లాడారు. నిజంగా ఇప్పుడు రోజా గారి యొక్క సూచనలు పాటించాలా, లేదా ముందుగానే ఏదైనా సరే ఒక డెసిషన్ అనేది టీడీపీ తీసుకుందా? ఎలా చూడాలి సార్? 42 ఏళ్ల ఆ పార్టీ చరిత్రలో ఇప్పటికి అనేక మహానాడులు నిర్వహించారు. మహానాడు అంటే వాళ్ళకి అదొక పండగ, పార్టీ పండుగ, కార్యకర్తల పండుగ, ఒక ఉత్సాహం. వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా తరలొస్తారు. దాంట్లో ప్రభుత్వ ధనమేమీ దుర్వినియోగం ఉండదు, ప్రజాధనం దుర్వినియోగం అనేది ఉండదు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళు ఖర్చు పెట్టుకుని వచ్చి చేసుకునేటటువంటి ఉత్సవం. దాంట్లో ఏం చేస్తారు? ఆ ఏడాది పార్టీ పనితీరు, ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం యొక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటన్నిటిపైన తీర్మానాలు నడుస్తాయి. రైతులకు ఏం చేశారు, మహిళలకు ఏం చేశారు, యువతకు ఏం చేశారు, ఇచ్చిన హామీలు ఎంత మేర నెరవేర్చారు, ఉద్యోగాలు, ఉపాధి కల్పన, వీటన్నిటిపైన తీర్మానాలు ఉంటాయి. మహిళల భద్రత, రాజకీయ తీర్మానం ఒకటి చేస్తారు. అదేంటి? అదొక దిశానిర్దేశం కార్యకర్తలకి, నాయకులకి, పార్టీ పరంగా అధినేత ఇచ్చే దిశానిర్దేశం. నిన్నే కమిటీలు ఏర్పడ్డాయి. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ నియమించబడ్డారు. దాన్ని మనం ఏదో ప్రజాధనం కోణంలోనో, నిధుల దుర్వినియోగం కోణంలోనో చూడకూడదు. ఇప్పుడు వాళ్ళు పొదుపు పాటిస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా జరిగింది లోకేష్ దగ్గర కొంతమంది మంత్రుల సమావేశం. రేపొద్దున ఏదో స్ట్రాటజీ కమిటీ భేటీలో నిర్ణయిస్తామన్నారు. అంటే 3 రోజులు అది ఫెస్టివల్. ఆ 3 రోజుల్ని ఏదో 2 రోజులకు కుదించుకుందాం, భారీ బహిరంగ సభ ఏదో ఫైనల్ డే ఉంటుంది, అసలు అది రద్దు చేసుకుందాం, ఏదో జరుగుతుంది అక్కడ. వాళ్ళ చర్చలు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ పార్టీ గురించి మీకెందుకు? ఇదెక్కడి కడుపు మంట? అంటే ఇప్పుడు పక్కాడు పండగ చేసుకుంటే నీ ఏడుపు ఏంటి? మనం ఏంటంటే, ఇప్పుడు అదేదో సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు, వాడేంటి ఉగాదికి కూడా దీపాలు వెలిగిస్తాడు, లేకపోతే సంక్రాంతికి కూడా బాణసంచ పేలుస్తుంటాడు, దీపావళి నాడు గొబ్బెమ్మలు పెడుతుంటాడు. అదేమిటి నా ఇష్టం అంటాడు. ఇప్పుడు మనకెందుకు? ఇప్పుడు అతన్ని సెలబ్రేషన్స్ అతను చేసుకుంటాడు, అతని ఉత్సాహం అతనిది. ఇక్కడ ఏంటి? జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికో వాళ్ళు మహానాడు పెడతల్లా. ఇక చచ్చిన పాముని ఎవరైనా చంపుతారా? ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో అది మళ్ళీ నిలబడేటట్టుందా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీని తను నిలబెట్టేలాగా ఆయన పనితీరు ఉందా? ఎక్కడున్నాడు? ఇవాళ శుక్రవారం జంప. ఇప్పుడు మామిళ్ళపల్లి వెళ్ళి ఆ రైతుల్ని కలుస్తాడేమో, మొక్కజొన్న రైతులను అనుకున్నా, వాళ్ళనే ఇంటికి పిలిపించుకున్నాడు. తాడేపల్లి ఏదో పరామర్శ డ్రామా, లీగల్ సెల్ సహాయం అందిస్తుంది అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను ఏంటంటే, అతని పార్టీని అతనే చంపుకుంటున్నాడు. ఈ రోజా, ఈ పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, వీళ్ళందరూ గొంతులు ఆయనే వస్తున్నాడు. ఇప్పుడు మీరు తెలివిగలాళ్ళైతే మీరేం చేయాలి? దూకేయాలి, మీ భవిష్యత్తు మీరు చూసుకోవాలి. కానీ మీరేంటి, జగన్తో పాటు బండగట్టుకుని మీరు కూడా బావిలో దూకటానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ పిలిపించిన మాట వాస్తవమే. పొదుపు ఏంటి, ఒక 10 పాయింట్లు చెప్పారు. బంగారం కొనుగోళ్ళు తగ్గించుకోండి, ఈ ఏడాది వరకు అసలు నిషేధం పాటించండి. ఇప్పుడు రేపొద్దున నీ ఇంట్లో ఏదో పెళ్ళి వచ్చింది, ఆ తాళిబొట్టు, అమ్మాయికి పెట్టాల్సిన నగలు అవి మరి చేంచాలా వద్దా, కొనాలా వద్దా? ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపు ఉంటుంది.
ఇప్పుడు ఇదేమి లాక్డౌన్ సిచ్యుయేషన్ కాదు. కరోనా పరిస్థితి వేరు, ఇప్పుడు ఈ యుద్ధ సంక్షోభం వేరు. కాకపోతే మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏది కరోనా రాకుండా మనం మాస్క్ కట్టుకున్నట్టుగా, శానిటైజర్ వాడినట్టుగా ఇప్పుడు ఏంటంటే ఈ యుద్ధ సంక్షోభం వల్ల పశ్చిమాసియా మన జీవితాలు అతలాకుతలం కాకుండా, మన కుటుంబాలు రోడ్డున పడకుండా కొంచెం ఆర్థికంగా పొదుపు చర్యలు పాటించమని. విదేశీ పర్యటనలు వద్దన్నాడు మోడీ. మరి రేపొద్దున ఆయన విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు, ఏమనాలా? మోడీకి కూడా పెట్టుద్దా ఆమె ఈ ట్వీటు? మొన్న ఎట్లా పేర్నాని పెట్టాడు కదా సార్, ఆయన కూడా రైల్లో వెళ్ళమంటున్నాడు కదా పేర్నాని. నీతులు మీరు చెప్పడం కాదు, పాటించమనేసరికి ఫీజులు లేచిపోయినాయా? ఇప్పుడు పేరుని నాని ఫిలమెంట్ పేలిపోయిందా అంటున్నా. అంటే ఒకటి, మన స్థాయిని మించి విమర్శలు చేయకూడదు. సార్ ఇక్కడ మనం చూసుకుంటే మే 10వ తారీఖున నరేంద్ర మోడీ గారు ఇక్కడ తెలంగాణ బహిరంగ సభలో ఇవన్నీ కూడా వ్యాఖ్యానం చేశారు. 11వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన రెండో రోజు ఏదైతుందో అనంతపురం ఏదో ఒక ఫ్లైట్, ఒక హెలికాప్టర్లో వెళ్ళారు. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నాడా? ఆర్కే రోజా వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెప్పుకునేటువంటి ఒక విషయాలు ఇప్పుడు నిజంగా టీడీపీకి చెప్పడం అనేది నిజంగా ఎవరైనా వింటారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నీతులు మీరు తెలుగుదేశంకో, జనసేనకో, బీజేపీకో చెప్పడం కాదు, ముందు మీరు పాటించండి అని కదా. ఇప్పుడు మామిళ్ళపల్లిలో మీటింగ్ పెట్టాడు ఎవరు? అంబటి రాంబాబు, అదే మొక్కజొన్న రైతులు. దాన్ని మొత్తం ఎన్ని వేసుకెళ్ళారు కార్లు, ఎంతమంది వచ్చారు అక్కడికి? ఇప్పుడు ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఒక 2000 మంది 1000 మందితో ఇవాళ ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నాడు. ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బాగా పనిచేసిన ఆ సాధకులు వాళ్ళందరినీ ఏదో ప్రోత్సహించటం, మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తారు. పార్టీ మీటింగులు జరుగుతాయి, కాకపోతే ఇంతకు ముందులాగా ఆడంబరంగా జరపరు, తగ్గించుకుంటారు. పొదుపు చర్యలు అంటే అదే కదా. ఇప్పుడు ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఏమని పిలిపించారు? అప్పటి యుద్ధం పాకిస్తాన్తో, చైనాతో, ఆ యుద్ధాల సమయంలో ఏమన్నాడు? ఆర్థిక సంక్షోభం, నేను వారానికి ఒక రోజు అన్నం మానేస్తున్నా అన్నాడు. అదే ఉపవాసం. ఇప్పుడు శనివారం కూడా పాటిస్తుంటారు. అసలు నేను అన్నం తిన్నా అని చెప్పి భీష్మించి కూర్చున్నాడా? అది మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష ఉంది. తేడా తెలుసుకోవాలి. వారానికి ఒక రోజు ఉపవాసానికి ఆమరణ దీక్షకి ఎంత తేడా ఉంటుంది అది తెలుసుకోండి. ఇక్కడ ఏది ఇప్పుడు రోజా మాట్లాడుతూ ఇప్పుడు ఇవాళ సాక్షిలో కూడా రాశారు, లోకేష్ అంట స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడని ఏదో రాశారు. పుట్టపర్తి క్యాబినెట్ భేటీ, క్యాన్వాయిలన్నీ తగ్గించుకున్నాం, ముఖ్యమంత్రి 12 వాహనాల నుంచి 4 వాహనాలకు తగ్గించుకున్నారని చెప్పారు. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడు, రక్షణ మంత్రి. వద్దంటావా? రాజ్నాథ్ సింగ్ నువ్వెందుకని రైల్లో రాలేదని అడుగుద్దా రోజా? అంటే మోడీనే అడిగాడుగా పేరుని నాని, అడిగితే తప్పేంటంటారా? అక్కడ అకేషన్ ఏంటి? ఏది ఇవాళ ఒక పెద్ద ఫైటర్ జెట్ అసెంబ్లింగ్ యూనిట్ ఏంటి అసలు, అడ్వాన్స్డ్ కంబాట్ మీడియం ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీ పుట్టపర్తిలో. అది రాయలసీమ కాదు, అసలు రక్షణ సీమ అంటున్నారు. ఇప్పుడు 15,000 కోట్లు తొలి దశ, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అది ఒక్కటే ఆ సీమకి. దాంతోపాటు ఇంకో 12 కంపెనీలు వస్తున్నాయి, 4 డిఫెన్స్ రక్షణ సంస్థలు, ఒక 8 డ్రోన్ కంపెనీలు, అన్నిటికీ వాళ్ళు ఆయన శంకుస్థాపన చేస్తున్నాడు. దానికి మరి అటెండ్ అవ్వటం కోసం స్పెషల్ ఫ్లైట్లో వెళ్తే అంటే వస్తోంది ఏంటి, చేస్తోంది ఏంటి, దానికి ఆ మాత్రం పెట్టుకోకపోతే ఎట్లా ఖర్చులు? ఇవాళ నేను అంటోంది అదే, మోడీ గారు విదేశాలకు వెళ్తున్నారు, ఒక 5 దేశాలకి. మాకు విదేశీ పర్యటనలు మానేయమని చెప్పావు, నువ్వెందుకు వెళ్తావంటే అది ఆయన ముందు షెడ్యూల్. అది ఇప్పుడు ఫిక్స్ అయింది కాదు, ఈ ప్రకటనలు చేయకముందే ఆ షెడ్యూల్ ఫిక్స్ అయిన నేపథ్యంలో ఆ షెడ్యూల్ని క్యాన్సిల్ చేసుకోవాలా? అదే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ షెడ్యూల్ ఎప్పుడు ఖరారైంది? 15వ తారీఖు పుట్టపర్తి విజిట్ ఎప్పుడు ఖరారైంది? క్యాన్సిల్ చేసుకోవాలా? తెలుసుకోవాలి. విఘ్నత, వివేకం ఏమన్నా ఉంటేగా వీళ్ళకి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఆర్కే రోజా ఎవరినైనా ప్రశ్నించే స్థాయికి వెళ్ళింది. వైసీపీ నేతలు అందరూ కూడా వాళ్ళు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పేసి అంటూ వాళ్ళందరినీ కూడా ఇప్పుడు విమర్శించే స్థాయికి వచ్చారు. సో మొత్తానికి జగనన్న ఇలాంటివన్నీ కూడా మానుకుంటాడు లేదని ఫస్ట్ ఆయన అడగాలి. సో అడుగుతారు లేదో చూద్దాం మరి. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.